చాలా కష్టపడి ఆయన కవి, అలాగే కవిత్వాలు కూడా చాలా రాస్తూ వచ్చారు. ఆయనకు గుర్తింపు దక్కలేదని చెప్పేసి అన్నారు గత ప్రభుత్వంలో. ఇప్పుడైనా దక్కిన ఆయన మనసు శాంతిగా ఉంటుందంటే. ఆ నిజం చెప్పాలంటే తెలంగాణ కోసం తమ జీవితాలను అంకితం చేసి తమ కుటుంబాలను త్యాగం చేసిన వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవానికి నోచుకోలేదు. మినిమం రెస్పెక్ట్ అండి, మినిమం రెస్పెక్ట్ కూడా నోచుకొని ఎంతో మానసిక బాధపడ్డారు. తర్వాత మన రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొదటగా గడీలను తెంచేసి కూలగొట్టి, అట్లాగే గద్దరన్న గారికి గౌరవం ఇస్తూ గద్దర్ అవార్డ్స్ ని అనౌన్స్ చేస్తూ, అట్లాగే జయ జయ తెలంగాణని ఒక రాష్ట్ర గీతంగా అనౌన్స్ చేశారు మన రేవంత్ అన్న గారు. ఆ రోజు జయ జయ తెలంగాణ పాడుతుంటే అందశ్రీ అన్న గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్నయ్య మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఎంత అద్భుతమైన రోజు అన్నయ్య అంటే, బిడ్డ ఇవి ఆనంద బాష్పాలు బిడ్డ, ఇవి కన్నీళ్లు కాదు, ఇది నా పాట అని నేను గర్వపడతలేను, ఇది తెలంగాణ ఉద్యమాలకు, తెలంగాణ త్యాగాలకు, తెలంగాణ బిడ్డలకు అంకితం చేస్తున్నాను, అది ఆ ఆనందం అని చెప్పారు. సో మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన కళాకారులకు, మేధావులకు, కవులకు, ఉద్యమకారులకు, విద్యార్థులకు ఆ గౌరవాన్ని దక్కిస్తుంది.